క్లాస్ టీచర్ని వన్ సైడ్ లవ్ చేసిన ఒక 18 ఏళ్ల కుర్రాడు ఆమె ప్రేమకు అంగీకరించలేదని పైగా కంప్లైంట్ చేసిందని కోపం పెంచుకొని ఆమె పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లా కొత్వాలీలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఫోటోలో కనిపిస్తున్న ఈ విద్యార్థి ఇతని వయసు 18 సంవత్సరాల 1 నెలగా కొత్వాలీ పోలీసులు చెప్తున్నారు, నర్సింగ్పూర్ పోలీసులు చెప్తున్నారు. ఈ విద్యార్థి టీచర్ పైన తన స్కూల్ టీచర్ పైన ఇతను +2 చదువుతున్నాడు. తన స్కూల్ టీచర్ పైన పెట్రోల్ పోసి నిప్పు పెట్టేశాడు. ప్రస్తుతం ఆమె 25% గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం చేస్తోంది. టీచర్ 26 ఏళ్ల వయసు ఉంటుంది. గడిచిన 2 ఏళ్లుగా అతనికి క్లాసులు చెప్పింది. ప్రస్తుతం ఈ కుర్రాడు 2 ఏళ్లుగా ఈ టీచర్ వెంట పడుతూ ఉన్నాడు ప్రేమించమని. ఆమె ప్రేమకు నిరాకరించింది. విద్యార్థిని అతన్ని మైండ్ సెట్ మార్చాలని ప్రయత్నించింది. నీ ఆలోచనలు అలా ఉండకూడదని అనేక సార్లు చెప్పింది. అయినా ఇతను వినలేదు. ఈ కుర్రాడి పేరు సూర్యవంశ్ కొచ్చా. ఈ సూర్యాంశ్ కొచ్చా అనే ఈ 18 ఏళ్ల కుర్రాడు టీచర్ని వెంటపడుతూ వేధిస్తూ ఆఖరికి తనకంటే వయసులో పెద్దదైన క్లాస్ టీచర్ని కూడా వదిలిపెట్టకుండా వన్ సైడ్ లవ్ అని నేను ప్రేమిస్తున్నానంటూ టీచర్ని వేధించాడు. ఆమె మేనేజ్మెంట్కు కంప్లైంట్ చేయడంతో 2 ఏళ్ల క్రితం ఇతన్ని స్కూల్లోంచి బయటికి పంపించారు. అయితే స్కూల్లోంచి బయటికి వచ్చిన తర్వాత వేరే స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ కుర్రాడు టీచర్ వెంటపడ్డాడు. ప్రేమించాల్సిందే అంటూ ఆమెని కనిపించిన చోటల్లా హరాస్ చేసే ప్రయత్నం చేసేవాడు. అయితే మొన్న ఆగస్టు 15వ తేదీన టీచర్ శారీ కట్టుకొని ఫంక్షన్కి వచ్చింది. అయితే శారీలో ఉన్న టీచర్ని చూసి అసభ్యంగా కామెంట్ చేశాడు. అతని అసభ్యకరమైన కామెంట్ చూసి టీచర్ బాధపడింది. ఆవేదనతో పోలీస్ కంప్లైంట్ చేసింది. ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ చేసిందో అప్పుడే పగ పెంచుకున్న ఈ సూర్యాంశ్ కొచ్చా టీచర్ పైన ఎలాగైనా అంటే తనను ప్రేమించమంటే ప్రేమించదు, తనతో మాట్లాడమంటే మాట్లాడదు. అటువంటి టీచర్ ఆమె అందాన్ని చూసుకొని పొగరుతో మాట్లాడుతుందనే కోపం పెంచుకున్న సూర్యాంశ్ ఆ అందాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి ఆమె ఇంట్లో ఉన్న సమయంలో కొత్వాలీలో ఆమె ఇంట్లో ఉన్న సమయంలోనే ఇంటికి వెళ్ళి మాట్లాడే పనుందని పలకరించి ఆ తర్వాత టీచర్ పైన పెట్రోల్ పోసి నిప్పు అంటించి పారిపోయాడు ఈ సూర్యాంశ్. పిల్లల ప్రవర్తన చూడండి ఒకసారి. పిల్లలపైన ఈ ప్రవర్తన చూడండి. 18 ఏళ్ల ఈ కుర్రాడు టీచర్ అందంగా ఉంటే కూడా ఓర్చుకోలేకపోయాడు. అందమైన టీచర్ని చూసి తననే ప్రేమిస్తానని, తననే పెళ్లి చేసుకుంటానని, తను నాకు కావాలి అని ఒక వక్ర బుద్ధితో, వంకర ఆలోచనతో, విపరీతమైన ధోరణితో ఆ టీచర్ని వెంటాడాడు. తన స్టూడెంట్ని ఎలాగైనా తన స్టూడెంట్ మనసు మార్చాలని ఆ వయసులో 18 ఏళ్ల వయసులో 19 ఏళ్ల వయసులో ఆకర్షణ వల్ల పిల్లలు ఇలా ప్రవర్తిస్తారని ఆలోచించిన ఆ టీచర్ అతన్ని బుద్ధి మార్చడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అతని తల్లిదండ్రులను పిలిచి కొంత స్కూల్ మేనేజ్మెంట్ చేత కౌన్సిలింగ్ ఇప్పించే ప్రయత్నం చేసింది. అయినా అతను మారలేదు. పైగా తనకే బుద్ధి చెప్పిస్తావా, తన తల్లిదండ్రులనే పిలిపిస్తావా, నాపైనే స్కూల్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇస్తావా అని పగ పెంచుకున్నాడు. కుట్ర చేసి ఆ టీచర్ని వెంటాడి దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న టీచర్ మాట్లాడే పనుందంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. నా స్టూడెంటే కదా అని ఆమె పాపం ఇతను ఇంత కుట్రపూరితంగా వస్తాడని, వెంట పెట్రోల్ బాటిల్ తీసుకొస్తాడని, అది తన పైన జల్లి అగ్గిపెట్టి వెళ్ళిపోతాడని, నిప్పు పెట్టి వెళ్ళిపోతాడని ఆ టీచర్ ఆలోచించలేదు. టీచర్ మాట్లాడే పనుందంటూ టీచర్ పైన పెట్రోల్ పోసి నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికంగా నర్సింగ్పూర్లోనే కళ్యాణ్పూర్ అనే ఒక విలేజ్లో దాక్కున్నాడు. అయితే టీచర్పై దాడి చేసిన సందర్భంలో టీచర్ అతన్ని గుర్తించింది. టీచర్ అతని పేరు పోలీసులకు అప్పచెప్పడంతో పోలీసులు అతన్ని కొన్ని గంటల్లోనే పట్టుకున్నారు. ప్రస్తుతం నర్సింగ్పూర్ పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ సూర్యాంశ్ కొచ్చా. వయసు రీత్యా వచ్చిన తప్ప ఇది, లేకపోతే తల్లిదండ్రుల పెంపకంలో లోపమా?
ఇదంతా చూస్తుంటే ఈ ఆధునిక పోకడలు కావచ్చు, లేకపోతే సినిమాల ప్రభావం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల అశ్లీల కంటెంట్, చాలాసార్లు మనం సోషల్ మీడియాలో అనేకమైన అశ్లీల కంటెంట్ చూస్తున్నాం. ఆ అశ్లీల కంటెంట్ ఊహించని విధంగా సజెషన్లోకి వస్తుంది. ఇటువంటి యుక్త వయసులో ఉన్న, కౌమార వయసులో ఉన్న కుర్రాలని వాళ్ళ మైండ్ని పాడు చేస్తుందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అశ్లీల కంటెంట్ అనేది డిజిటల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అశ్లీల కంటెంట్కి సెన్సార్ లేదు, వాటిని కనీసం అదుపు చేసే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్రాడు అటువంటి కంటెంట్కు ఆకర్షితుడై, అటువంటి కంటెంట్ వల్ల ప్రభావితుడై తన టీచర్నే ఏకంగా లవ్ చేస్తున్నానని వెంటపడి ఆ టీచర్నే వేధించాడు. 2 సంవత్సరాలుగా ఈ వేధింపుల పర్వం కొనసాగుతోంది. కానీ ఆ టీచర్ ఇతను ఒక చిన్న పిల్లాడులే అని లైట్ తీసుకుంటూ వెళ్ళింది. కానీ అతను చిన్న పిల్లాడిలా బిహేవ్ చేయలేదు, ఒక క్రిమినల్లా ఆలోచించాడు, ఒక ఉన్మాదిలా ఆలోచించాడు. +2 చదువుతున్న ఈ కుర్రాడు తన పైన పెట్రోల్ తీసుకొచ్చి పోసి నిప్పు పెడతాడని పాపం ఆ టీచరు ఊహించి ఉండదు. ఆ కుర్రాడు తన విద్యార్థి అని ఆలోచించుంటుంది, నా స్టూడెంటే అని భావించి ఉంటుంది. నా స్టూడెంటే కదా అని ఇతను దాడి చేసేందుకు వెళ్ళిన సమయంలో కూడా అతనితో మాట్లాడి ఉండుంటుంది. అయితే తన స్టూడెంట్ ఇంటికి వచ్చినప్పుడు ఏ టీచర్ అయినా మాట్లాడే ప్రయత్నం చేస్తున్న మాటల్లో భాగంగానే ఈ సూర్యాంశ్ కచ్చా వెంట తెచ్చుకున్న పెట్రోల్ తీసి పాపం ఆ టీచర్ పైన పోసి నిప్పంటించాడు. ఆమె 25% ఒళ్ళంతా గాయాలయ్యాయి. సాధారణంగా ఆమె ఫోటో చూస్తే మనకు అర్థమవుతోంది, పూర్తి స్థాయి ఫోటో చూపించే పరిస్థితి లేదు. ఆమె ఫోటో చూస్తే చాలా అందమైన భవిష్యత్తు ఉన్న టీచర్లా కనిపిస్తోంది. అనేక మంది విద్యార్థులకు మంచి మార్గదర్శనం చూపించే టీచర్ ఆమె. చాలామందికి బుద్ధి నేర్పే ప్రయత్నం చేసింది. బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్న ఈ సూర్యాంశ్ కొచ్చా చుట్టూ కూడా అటువంటి ప్రయత్నమే చేసింది. సూర్యాంశ్ అనేవాడు వయస్సు ప్రభావ రీత్యా తప్పు చేస్తున్నాడని భావించింది. వయసులో ఉన్న కుర్రాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారని తనకు తెలుసు కాబట్టి అతని మనసు మార్చేందుకు కొంత కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఆగస్టు 15వ తేదీన టీచర్ చీరలో రావటాన్ని చూసి ఇతను తట్టుకోలేకపోయాడు. ఆ టీచర్ని చూసి, చీరలో ఉన్న టీచర్ని చూసి తన మనసులో ఉన్న ఆగ్రహాన్ని, ఆవేశాన్ని మరింత పెంచుకున్నాడు. టీచర్ నాకు దక్కదేమో అనే కసితో పాటు, నాకు దక్కదు అనే ఒక అనాలోచిత భావనతో పాటు, అర్థం లేని ఆవేశంతో పాటు, టీచర్ తన పైన కంప్లైంట్ చేసిందన్న కోపాన్ని రెండింటినీ మనసులో పెట్టుకొని ఆమెకు కీడు చేయాలని ఆలోచించాడు. ఈ నేపథ్యంలోనే ఇంటికి వెళ్ళి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన ఈ ఉదంతం, మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ కుర్రాడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి కుర్రాలని ఎలా అర్థం చేసుకోవాలి, ఇటువంటి అబ్బాయిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇటువంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఎలా ఉండాలి? ఎందుకంటే పోలీసులు క్లాస్ టీచర్ని కూడా ఓర్వలేని స్థితి ఎందుకు వస్తుంది పిల్లల్లో? యుక్త వయసులో ఉన్న పిల్లల్లో కనీసం క్లాస్ టీచర్ని చూసి కూడా ఓర్వలేనంత ఇటువంటి వన్ సైడ్ లౌడ్స్ ఎందుకు వస్తున్నాయి? క్లాస్ టీచర్ పైన కూడా ఇటువంటి తప్పుడు భావన ఎందుకు కలుగుతుంది? సోషల్ మీడియాలో లేకపోతే అడల్ట్ కంటెంట్లో విచ్చలవిడిగా డిజిటల్ మీడియాలో దొరుకుతున్న అడల్ట్ కంటెంటే దీనికి కారణం కావచ్చా? ఇక్కడ పోలీసులు కూడా అదే చెప్తున్నారు. అడల్ట్ కంటెంట్ వల్ల యువత ప్రభావితమై, కౌరమార దశలో ఉన్నటువంటి పిల్లలు కూడా ప్రభావితమై ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని. అడల్ట్ కంటెంట్ ఆల్వేస్ డేంజరస్. అడల్ట్ కంటెంట్ ఖచ్చితంగా నేరాలకు కారణమవుతుంది, నేరాలను ప్రోత్సహిస్తుందని చెప్పడానికి ఈ ఇన్సిడెంటే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.